హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ జస్ట్ ఆస్కింగ్ గాడు ఎక్కడికి పోయినాడు అని ఆరా తీస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఎవడాడు అంటారా? ఆడానండి బాబు. యాంటీ నేషనల్ యాంటీ హిందూ ఇష్యూస్ పైన ఎల్లప్పుడూ మురిగే మన ప్రకాష్ రాజ్ అంకుల్. అసలు ఈ అంకుల్ ఫీలింగ్ ఏంటంటే ఇతగాడో పెద్ద యాక్టర్ అని. యాక్టింగ్ ఏముందిలేండి, ఈ అంకుల్ కంటే బాగా యాక్ట్ చేసేవాళ్ళు కృష్ణానగర్లో అవకాశాలు లేక చాలామందే ఉన్నారు. ఈ అంకుల్కి సుడి తిరిగింది అంతే. అలా యాదృచ్ఛికంగా యాక్టర్ అయితే అయ్యాడు, కానీ క్యారెక్టర్ యాడికెళ్ళి వస్తుంది? అది డిఎన్ఏలో ఉండాలి. అది ఈ ప్రకాష్ రాజ్ అంకుల్కి ఏ కోశాన లేదు అని ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఇక ఈ అంకుల్ తెర మీద చేసే ఓవర్ యాక్షన్కి, మోనోటోనస్ బోరింగ్ యాక్టింగ్కి సైన్మాల్లో అవకాశాలు తగ్గిపోయాక కాంగ్రెస్ పేమెంట్ కూలీగా అవతారమెత్తాడు. అలా హిడెన్ ఎజెండాతో తన ట్విట్టర్ అకౌంట్లో పెద్ద సెక్యులరిస్టిక్ ఫిత్రేగాళ్ల పోజులు కొడుతూ ఎల్లప్పుడూ విషం కప్పుతూ ఉంటాడు. అసలు ఇంత విషం పెట్టుకొని ఈ అంకుల్కి నిద్ర ఎట్టా పడుతుందో అని సన్నిహితులు సైతం ఆశ్చర్యచకితులు అవుతూ ఉంటారంట. ఒకసారి అంకుల్ సోషల్ మీడియా టైం లైన్ చూస్తే అన్నీ యాంటీ నేషనల్ పోస్టులే కనిపిస్తాయి తప్ప ఒక్కటంటే ఒక్క మంచి పోస్ట్ కూడా పొరపాటును కూడా కనపడదు. ఆఖరికి మన చంద్రయాన్ ప్రయోగం చేసిన ఇస్రో చైర్మన్ శివన్ మీద కూడా లేకీ కార్టూన్లు వేసే అంత లేకీ ఫెలో అనమాట మన ప్రకాష్ రాజ్ అంకుల్. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందువులు మేల్కోవాలి అని పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చినా కూడా తప్పే అనమాట ఈ అంకుల్ దృష్టిలో. వెంటనే ఒక 4-5 తుప్రే యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చేసి పవన్ కళ్యాణ్ మా డిప్యూటీ సీఎం కావడం మా దౌర్భాగ్యం అని కూసేస్తాడు. అసలు సమాజం పట్ల పవన్ కళ్యాణ్కి ఉన్న క్వాలిటీస్లో 1% కూడా లేని ఈ అంకుల్ గాడు కూడా పవన్ కళ్యాణ్ని జడ్జి చేసేవాడే అనమాట. ఇక ఎల్లప్పుడూ ట్విట్టర్లో జస్ట్ ఆస్కింగ్ అనే ఒక సిల్లీ హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని మురిగే ఈ ప్రకాష్ రాజ్ అంకుల్కి నిన్న కాశ్మీర్లో టూరిస్టుల పైన జరిగిన టెర్రర్ అటాక్ మీద మాట్లాడే టైం లేదు. జస్ట్ ఆస్కింగ్ అంటూ అడిగే తీరిక అసలు లేదనమాట. ఇక్కడే చెప్పొచ్చు ఈ అంకుల్ గాడి ఎజెండా ఏంటో. ఎక్కడో పాలస్తీనాలో జరిగిన దాని మీద కూడా రియాక్ట్ అయినోడు ఇప్పుడు సైలెంట్ అయ్యాడనమాట. ఆ మధ్య కాశ్మీరీ పండిట్స్ పైన జరిగిన మారణ హోమం మీద కాశ్మీరీ ఫైల్స్ అనే సినిమా తీస్తే అదొక షేమ్ అని రియాక్ట్ అయ్యాడు ఈ షేమ్లెస్ అంకుల్ గాడు. కానీ ఇవాళ అదే కాశ్మీర్లో హిందువులపైన టెర్రర్ అటాక్ జరిగితే కనీసం సంఘీభావం ప్రకటించడానికి కూడా చేతులు రాలేదు ఈ అంకుల్ గాడికి. అందుకే అంటుంటారు, ఉగ్రవాదుల కంటే కూడా సెక్యులర్ ముసుగులో విషం చిమ్మే ప్రకాష్ రాజ్ లాంటి హౌలేగాళ్లే దేశానికి దరిద్రం అని. బెట్టింగ్ యాప్స్ని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రమోట్ చేసే ఇలాంటి వాళ్ళ దగ్గర నీతి జాతి ఆశించడం కూడా మన తప్పే అవుతుంది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.